అందరికీ శుభోదయం అండి. ఈరోజు మన విజయవాడ సత్యనారాయణపురంలో ఉన్న దుర్గా భవానీ సమేత నీలకంఠేశ్వర పీఠం ఈ గుడికి రావడం జరిగిందండి. ఈరోజు ఏకాదశి శుక్రవారం అమ్మవారి దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా అనిపించింది. విఘ్నేశ్వరుడి దర్శనంతో మొట్టమొదట ఈ గుడి లోపలికి ఇలాగా వెళ్ళడం జరిగిందండి. ఇది 99లో ఇది చిన్న గుడిగా వాళ్ళు ఆరంభించారటండి. అది ఈ రోజుకి ఇట్లాగా ఇంత గుడిగా అయిందనమాట. ఈ అమ్మవారికి ఈరోజు సప్తహారతులు ఇవ్వడం జరిగింది. కన్నుల పండుగగా ఉన్న ఈ హారతులు మీరందరూ కూడా దర్శనం చేసుకుని అమ్మవారి ఆశీర్వచనములు పొందండి. జై దుర్గా భవానీ. ఈ ఆలయ పూజారి గారు దీని గురించిన వివరం చాలా విపులంగా క్లియర్గా చెప్పారండి. ఈ వీడియో చివరిదాకా చూసి మీకు వీలైనప్పుడు ఈ ఆలయాన్ని సందర్శించండి. అందులోనూ విజయవాడలో ఉన్న వాళ్ళు చాలా సులభంగా వెళ్ళి చూడగలిగిన గుడి అన్నమాట ఇది. అమ్మవారి సప్తహారతులు దర్శనం చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.
చెప్పండి. చెప్పండి. ఈ అమ్మవారి గుడి ప్రశస్తి. శ్రీ మాత్రే నమః. ఎన్ని సంవత్సరాలైనా ముందు చెప్పండి. కట్టిన శ్రీ దుర్గా భవాని సమేత నీలకంఠేశ్వర పీఠం ఆలయము. ఈ ఆలయం స్థాపించి ఈ 26 సంవత్సరాలు దాటింది. 1997లో పెట్టారు. 97 నుంచి నడుస్తూనే ఉందండి. గత 3 ఏళ్ళుగా ఇంకా అభివృద్ధి చేస్తున్నాము. ఇంకా అమ్మవారికి శ్రీచక్రం స్థాపించాము. అలాగే పూజలు నిత్య కుంకుమార్చనలు జరుగుతున్నాయి. శుక్రవారాల పూట విశేషంగా ఖడ్గమాల అర్చనలు ఉన్నాయి. సాయంత్రం పూట అమ్మవారికి సప్తహారతులు, లలితా పారాయణ మండలి వాళ్ళు వీరు విజయలక్ష్మి గారు, వీరి ఆధ్వర్యంలో కమల్ గారు లలితా పారాయణ జరుగుతుంది. 50 మంది భక్త మహాశందలు మన ఆలయానికి వీచేయాలని కోరుతున్నాము. అంటే సత్యనారాయణపురంలో ఆలయం వచ్చేసి మన సత్యనారాయణపురం జిఎస్ రాజు రోడ్ సత్యనారాయణపురం మన 5వ నెంబర్ పోలీస్ స్టేషన్ పక్కన ఉంటుందండి. ఎదురుకున్న సిద్ధార్థ స్కూల్ హై స్కూల్ కూడా ఉంది. దాని ఎదురుకుండానే మన ఆలయం. కొంచెం ఎడిట్ చేయండి. బాగా చెప్పారు. గ్రూప్గా నిలబడండి. ఎడిట్ చేయండి కొద్దిగా. నవరాత్రి ఉత్సవాలు ఆశ్వీజ మాసంలో, కార్తీక మాసంలో శివాభిషేకాలు, శివ కళ్యాణాలు, ప్రతి నెల విఘ్నేశ్వరుడికి 2 చవితులకి సంకష్టార చతుర్థి పూజ జరుగుతుంది. పూజ, 2 చవితులకి పూజలు ఇవన్నీ జరుగుతారు. అమ్మవారు మంచి ఆకర్షణీయంగా ఉంటుంది. అలంకారాలు కూడా. ఏప్రిల్ 22వ తారీఖు అమ్మవారి వార్షికోత్సవం. 26 నుండి 27 సంవత్సరాలు అప్పుడు నిండుతాయి మన ఆలయం. ఓం శ్రీ మాత్రే నమః. దాతారావు గారు పెద్ద కొడుకు, అది నాగరాజేడి పెద్ద కోడలు, అది మౌనిక చిన్న కోడలు, నాగరాజేడి. అలాగేనండి. ఓం శ్రీ మాత్రే నమః. అమ్మవారి అలంకారం కూడా చాలా బాగుంటుంది. మంచి ఆకర్షణీయంగా ఉంటుంది. చూస్తే అమ్మవారు లేకుండా ఆలయం